అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన. వివేకానందుడు సన్యసించారు కనుక వారికి భగవత్ప్రసాదంగా లభించిందే భుజిస్తూ ఉండేవారు. భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు, లేదా భిక్షాటం చేస్తూ ఉండేవారు. వివేకానందుడికి ఓ రోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహారితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడడం ప్రారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులంటే ఏ పని చేయకుండా సోమరులా తిరుగుతూ ఊరిలో వారిపై భోజనానికే ఆధారపడుతూ ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని ఇటువంటి భావం కలిగి ఆ స్వామీజీతో అతడు ఇలా అన్నాడు. ఓ స్వామి, చూడు నేనెంత మంచి భోజనం చేస్తున్నానో. నా వద్ద త్రాగడానికి చల్లని నీళ్లు కూడా ఉన్నాయి. నేను డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నాకు ఇంత మంచి మంచి వంటకాలు వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కల్లో అయినా పొందగలవా? ఏ సంపద లేకుండగా దేవుడు అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమిచ్చాడయ్యా? ఆకలి పడలేక తప్ప అని దెప్పి పడవడం మొదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలో ఒక కదలిక కూడా ఏమీ లేదు. విగ్రహంలా కూర్చుని భగవంతుని పాదపద్మాలనే తలుచుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు. మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే పొరబడుతున్నట్టున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండిపీట వేసి భోజనం ఒక బంగారు అరిటాకు మీదకు మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్నే. ఆ శ్రీరామచంద్రమూర్తే స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా? లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురిది ఏమి గాంభీర్యమో, ఏమి సౌందర్యమో! ఒక్కసారి చూస్తే చాలు, ఎవ్వరూ మర్చిపోలేము. నేను పొరబట్టం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి అంటూ నీరు కూడా అందించాడట. స్వామీజీ కన్నుల వెంబడ జలజల నీరు కారుతూ, ఏ అభయహస్తం అయితే తన జీవితమంతా ఆయన కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తం ఇది అనుకున్నారట. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ధనవంతుడు ఉన్నపళంగా స్వామివారి పాదాలపై పడి కన్నీటి దారలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితం అంటే భగవంతుని వడిలో నివసించడం అని అర్థమైంది. నిజమైన సన్యాసిని దూషించడం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు. తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులి హృదయాలలో సదా నివసిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.